విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. కొంతమంది పిల్లలు ఒక గోల్ పెట్టుకుంటారు. ఆ గోల్కి పేరెంట్స్ సపోర్ట్ చేయలేదని ఏం చేస్తారు, నేను మా పేరెంట్స్ సపోర్ట్ చేయకుండా కూడా నేను బయటికి వచ్చేసి నేను ట్రై చేస్తున్నాను, ఫ్యామిలీ నాకు సపోర్ట్ చేయలేదు కానీ నా కృషే వల్లనే నేను సక్సెస్ అయ్యానని చెప్తుంటారు. ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఏదైనా సాధ్యం అవుతుందా సార్? అండ్ ఇంకొకటి, ఫ్యామిలీ సపోర్ట్ ఎందుకు చేయరు అంటే కొన్ని విషయాలలో ఫ్యామిలీ సపోర్ట్ చేయలేదంటే దానికి ఏదైనా రీజన్ ఉంటుందా, లేకుంటే ఎందుకు? ఇది పిల్లలు చాలా మంది ఇదే అంటుంటారు, నాకు ఫ్యామిలీ సపోర్ట్ చేస్తలేదు, నాకు ఈ పని చేద్దామంటే ఇది వద్దంటున్నారు, నేను ఇలా యాక్టర్ అవుదాం అనుకుంటున్నాను, నేను సింగర్ అవుదాం అనుకుంటున్నాను, నేనేమో ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నాను, నేమో మా డాడీ డాక్టర్ తీసుకోమని బుక్కులని చదువుమని అంటున్నారు అని క్వశ్చన్ మార్క్ చాలా మంది పిల్లల్లో వస్తుంటది. ఇలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? చాలా పాండమిక్ ఇది ఒక పెద్ద మహామాయ రోగం ఇప్పుడు మనం తయారు చేసుకున్నాం. దట్ ప్రతి వాడు అందరికీ అన్ని విషయాలు తెలుసు. ఈ ఇన్ఫర్మేషన్ రోగంలో ఉన్నాం. నేను అనుకున్నది సాధించాలి అని చెప్పి అందరినీ వదిలేసి నేను అనుకున్న ఫీల్డే దానికి తోడు కొన్ని ఎగ్జాంపుల్స్ దొరుకుతాయి. అంటే వాడెవడో చేశాడు, అట్లా వీడెవడో ఇలా చేశాడు, అలా 10 ఎగ్జాంపుల్స్ చేతిలో పెట్టుకుని ఎంతో మంది బయటకు వచ్చి అలా సర్వనాశనం అయిపోతున్నాడు నాకు తెలుసు. ఓకే, వాళ్ళ మీద సినిమాలు తీయము కాబట్టి వాళ్ళు బయటకు రారు, తెలియదు. ఓకే, ఫ్యామిలీ హెల్ప్ చాలా చాలా ముఖ్యం. ఫ్యామిలీ హెల్ప్లో ఒక టైప్ ఆఫ్ టాక్సిక్ ఫ్యామిలీస్ ఉంటాయి. కొన్ని ఫాదర్ తాగుబోతూ, మదర్కి పాపం ఏం తెలియక రోజు మదర్ని కొట్టి అట్లాంటి సిచ్యువేషన్స్లో ఉన్నవాళ్ళు, వాళ్ళ నుంచి ఒక పర్సన్ బయటకు వచ్చి ఎదిగి బాగుపడడం వేరే స్టోరీ. అయితే అలా కాకుండా ఇప్పుడు జరుగుతున్నది, ప్రతి పిల్లవాడికి వాళ్ళ అమ్మా నాన్న వేస్ట్ గాళ్ళు, నాకే చాలా తెలివైంది ఉంది, నేను దాని నుంచి గొప్పవాడిని అయిపోతుంటే మా నాన్న ఆపేస్తున్నాడు, మా అమ్మ ఆపేస్తున్నాడు అని చాలా మంది ఉంటారు. వాళ్ళకి అన్నీ తెలిసిపోయినట్టే, అంటే నాకు మొత్తం తెలుసు, నా లైఫ్ని మా అమ్మా నాన్న ఆపేస్తున్నారని. ఈ అమ్మా నాన్న ఫ్యాక్టర్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు వాళ్ళు ఒక జనరేషన్ వెనకుంటారు కాబట్టి, ఒక 10-15 years వెనకుంటారు కాబట్టి వాళ్ళ ఆలోచనతో అటు వెళ్ళకు, ఇటు చేయకు, అది చేయకు, ఇది చేయకు అని వాళ్ళ భయం కొద్ది చెప్తారు. దాన్ని వీళ్ళు చాలా నెగిటివ్గా తీసుకుంటారు. అండ్ ఒకవేళ తీసుకుని ఇంట్లో ఉండిపోయారనుకో, వాళ్ళు ఏది చేయకపోయినా నువ్వు ఆపేసినావు అందుకని ఇట్లా అయిపోయింది అని బ్లేమ్ చేసేస్తుంటారు. కొంతమంది ఏమైపోతుందంటే వాళ్ళని వద్దనుకుని బయటకు వచ్చి ఏదైనా కొంచెం సక్సెస్ వస్తే మీరు వద్దన్నా కూడా నేను చూడ ఎంత గ్రేట్ అయినాను అనే ఒక దాంట్లోకి వెళ్తారు. ఇవి రెండు కూడా డేంజరస్ థింగ్స్. ఓకే, ఎప్పుడు తల్లిదండ్రుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఏదైనా వాళ్ళు ఎంత దుర్మార్గులైనా కానీ వాళ్ళని హేట్ చేసే రైట్ మనకి లేదు. ఇప్పుడు నెవర్ హేట్ దెమ్. నువ్వు ఇంట్లో ఉండే తల్లిదండ్రులనే కన్విన్స్ చేసుకోలేకపోయావు అంటే నువ్వు ఎంత సక్సెస్ చేసి ఏం లాభం? నువ్వు కోట్లు లక్షలు కోట్లు సంపాదించినా నీ తల్లిదండ్రి నీ మాట నీకు నచ్చకపోతే వాట్స్ ద పాయింట్? ఏముంటుంది? ఏం సాధించుకుని, ఎంత సంపాదించుకుని ఏం తింటామా డబ్బులు కదా. సో ఈ సక్సెస్ అనే ఒక మాయలో పడి ఓన్ రిలేషన్షిప్స్ని, సొంత తల్లిదండ్రుల్ని, అక్క చెల్లెల్ని, బ్రదర్స్ని, కొంతమంది అయితే బ్రదర్స్ మా నాన్న ఆపాడు, మా అన్న నన్ను ఇట్లా చేశాడు అట్లా చేశాడని విడిపోయి ఫ్యామిలీలు స్ట్రగుల్ అవుతాయి. సో ఇదొక హైపోథెటికల్ థింగ్ వేర్ నాకు తెలిసిన వాళ్ళు ఇలా చేశారు కాబట్టి నేను కూడా అది చేస్తా అంటే మా అమ్మ నాన్న ఒప్పుకోవట్లేదు అనే ఒక టైప్ ఆఫ్ దాంట్లో బతుకుతారు. నేను ఇక్కడ ఫ్యూ పాయింట్స్ ఎవరైతే ఇలాంటి ఆలోచనలో ఉన్నారో చెప్తాను. నంబర్ 1 మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఏదైనా కానీ ఫ్యామిలీ ఇంపార్టెంట్. దట్స్ యువర్ ఫస్ట్ సర్కిల్ ఆఫ్ కనెక్షన్. సో ఫ్యామిలీ ఉండి తీరా, నువ్వు ఎంత సాధించు నీకు అది గుచ్చుతుంటుంది లోపల, అరే అమ్మ నాన్న బాగుండే అమ్మ నాన్న. సో అది గుచ్చి తీరుతుంది, ఆ రిగ్రెట్ భయంకరంగా ఉంటుంది. సో తల్లిదండ్రుల్ని ఎవర్ రెస్పెక్ట్ ఇస్తూనే ఉండాలి వాళ్ళు ఎలాగైనా కానీ. ఒకవేళ వాళ్ళని మాట వినలేని పరిస్థితిలో ఉంటే, అంటే నేను ఎంత చెప్తున్నా అర్థం చేసుకోవట్లే, ఐ లవ్ దిస్, నేను చేద్దాం అనుకున్నా అంటే కన్విన్స్ దెమ్ ఆర్ టేక్ సమ్ టైమ్ ఫ్రమ్ దెమ్. నేను ఒక 1 year ట్రై చేస్తాను, అవ్వకపోతే ఓకే, బట్ ఐ విల్ ట్రై అని కన్విన్స్ చేయడం రావాలి. చిన్నప్పటి నుంచి పిల్లలకి ఆ ఫ్రీడమ్ పేరెంట్స్ ఇవ్వాలి. దట్ నువ్వు నచ్చింది చెయ్యి, మేము ఉంటాం సపోర్ట్గా, నువ్వు ఏమైనా ఉంటే మాతో చెప్పు, కానీ అదే దారిలో వెళ్ళిపోయి నువ్వు వేస్ట్ అయిపోతుంటే మేము చూస్తూ ఊరుకోలేము అనే ఒక కమ్యూనికేషన్ ఫ్యామిలీలో రావాలి. ప్రతి మదర్ ఫాదర్కి రావాలి. వచ్చినప్పుడు వాళ్ళకు ఒక టైం లిమిట్ ఉంటుంది, వాళ్ళు ఒకసారి చేసుకోవడానికి ప్రయత్నం చేయడానికి ఉంటుంది, ఇద్దరూ సాటిస్ఫై, బోత్ పార్టీ సాటిస్ఫై అవుతారు. థర్డ్ వచ్చేసి అసెస్మెంట్ ఆఫ్ ద టాస్క్ వాట్ దే ఆర్ పికింగ్ అప్. కొంతమంది ఇప్పుడు ఇంజనీరింగ్ చదివి దాని తర్వాత ఇంకోటి ఏదో చేద్దామని వెళ్ళి అక్కడి నుంచి ఇంకోటి ఎవరో ఫ్రెండ్ ఏదో చెప్పాడని చెప్పి మళ్ళీ అటు నుంచి ఇంకోటి, అట్లా మల్టిపుల్ థింగ్స్ ట్రై చేస్తుంటారు. ఏది సక్సెస్ కాదు, ఏది చేయలేరు, దేనికి కూడా కారణాలు చెప్పి ఆగిపోతుంటారు. అలాంటి వాళ్ళని గైడ్ చేయడం చాలా అవసరం. పేరెంట్స్ అలాంటి వాళ్ళు తెలుసుకుని, అరే నువ్వు అనుకుంటున్నావురా చేయలేవు
అని తెలుసుకుని చెప్పడం, ఎక్స్ప్లెయిన్ చేయడం ఇంపార్టెంట్. సో ఫ్యామిలీ సపోర్ట్ అలాగే అవసరం. దట్ నువ్వు ఈ ఫీల్డ్లో ఉన్నావు కరెక్టే, నీకు నచ్చింది కరెక్టే, కానీ నువ్వు నిజంగా చేయగలవా? ప్రతి మనిషికి కోరికలు ఉంటాయండి. ఒక్కసారైనా నేను అమెరికా వెళ్ళిపోవాలి బాస్ అనడం ఈజీ, వెళ్ళాలంటే చాలా కావాలి, చాలాగా. అలాగా ప్రతి వ్యక్తి నేను ఒక్కసారి ట్రై చేసేస్తే అయిపోతుంది, నాకు మా అమ్మ నాన్న సపోర్ట్ చేయట్లే అని ఉంటారు. కానీ యాక్చువల్గా అది నీ రియల్ ఇంట్రెస్టా కాదా, ఎవడో చెప్పిందా అన్నది అసెస్మెంట్ చేసుకోవడం రావాలి. ఎట్ ఎవ్రీ స్టేజ్ ఇది రావాలి. అండ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ఇంపార్టెంట్ పాయింట్, టాక్సిక్ ఫ్యామిలీ కండిషన్స్. ఈ టాక్సిక్ ఫ్యామిలీలో అందరూ నెగిటివిటీలో ఉంటారు. ఏది చెప్పు వాళ్ళు నెగిటివ్గా మాట్లాడతారు, వీళ్ళు నెగిటివ్గా నువ్వు చేయలేవు చేయలేవు చేయలేవు, చేస్తే డబ్బులు పోతాయి, చేస్తే ఇట్లా అయిపోతాము, నీకు నేను ఆస్తి ఇయ్యను, నేను నా ప్రాపర్టీ ఇయ్యను అని చెప్పి గొడవలు పడేవాడు. సో ఫస్ట్ ఆ టాక్సిసిటీని తగ్గించాలి. అందరూ కూర్చొని ఒక సేమ్ ఫ్రీక్వెన్సీలో మాట్లాడుకోవడం రావాలి. దట్ దిస్ ఈస్ ద ఫ్యాక్ట్, దిస్ ఈస్ ద రియాలిటీ. ఈ రెండిటికి మధ్యలో నేను ఊహించుకుంటున్నది ఫిట్ అవుతుందా లేదా చూసుకోగలగాలి, రావాలి. నా దగ్గరకు వచ్చేవాళ్ళ పిల్లలు మా నాన్న ఇట్లా చేసిండు, మా నాన్న ఇట్లా చేసిండు, మా నాన్న ఇట్లా చేసిండు, మా అమ్మ ఇట్లా చేసింది అని బ్లేమ్లోనే ఉంటారు. నువ్వేం చేసావురా బాబు అంటే అంతవరకు వాళ్ళకి ఏముండదు. సో ఏదైనా చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఒప్పుకుంటారు. మీరు నమ్మరు, పేరెంట్స్ ఫస్ట్ వద్దు వద్దు స్టబ్ అనుకోండి, ఒక 2 మ్యాచ్లు బాగా ఆడేసరికి మా వాడు అవుతాడేమో, సక్సెస్ అవుతాడేమో అని చెప్పి అటు సైడ్ పుష్ చేసి వాళ్ళ జాబులు వదులుకున్న పేరెంట్స్ కూడా తెలుసు. వాళ్ళు జాబ్ వదిలేసుకుని వాడి కోసం క్రికెట్ కోసం తిరిగి మనకి ఏది కావాలంటే అది కొన్ని బ్యాట్ కావాలంటే కొన్ని చేసేవాడున్నారు. సో ఇది వెరీ ఇంపార్టెంట్ దట్ హౌ కంట్రోల్డ్ యువర్ ఎమోషన్స్ ఆర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కనుక చేసుకోగలిగితే ప్రతి ఫ్యామిలీలో ఎనీ వన్ టాక్సిక్ ఉంటారు. అలాంటి వాళ్ళని కన్విన్స్ చేసుకోవడం అనే తెలివిని మనం జనరేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంట గెలిచే రచ్చ గెలవాలి. ఇంట్లో గెలవాల్సిందే. ఇంట్లో గెలవాలి అంటే 1 కమ్యూనికేషన్, నువ్వు చెప్పగలగడం. 2 యువర్ పర్ఫార్మెన్స్. నువ్వు నిజంగా బాగా చదువుతున్నావు అనుకో, నేను ఆపరు. నిజంగా నువ్వు మంచిగా ఆడుతున్నావు అనుకో, నువ్వు డెడికేటెడ్గా వెళ్తున్నావు, రోజు వెళ్తున్నావు, ఆడుతున్నావు. నేను ఆడడానికి వెళ్తున్నా అని చెప్పి వెళ్ళి మందు తాగుతూ కూర్చుంటా అంటే ఎవరైనా తిడతారు. నేను అది చేద్దాం అనుకున్నా కానీ కుదరలే అన్న అంటే రాంగ్. సో కంపల్సరీగా కమ్యూనికేషన్ ఇన్ ద ఫ్యామిలీ వెరీ వెరీ ఇంపార్టెంట్. కానీ సక్సెస్ వస్తేనేమో నా వల్ల అయిందని అంటారు, ఏదైనా సక్సెస్ఫుల్ కాకుంటేనేమో నీ వల్లనే పోయిందని అంటుంటారు. నిజంగా ఇది పేరెంట్స్ ఏమైనా చెప్పినా కూడా అమ్మ చెప్పడం వల్లనే ఇది నేను చేయలేకపోయినా, లేకుంటే అది సాధించేవాడిని అని అంటారు. అదే సక్సెస్ వస్తే నా వల్లే వచ్చింది, నేను రాత్రి పగలు కష్టపడ్డాను, దాని మీద మొత్తం కాన్సన్ట్రేషన్ అంటే దాని మీదనే ఉండేది, గెలవడం జరిగింది, నేను సక్సెస్ కావడం జరిగింది. దీన్ని ఏమంటారు ఇలాంటి మెంటాలిటీ? అందుకే అలాంటి వాళ్ళని నేను సక్సెస్ రావడం ఈజీ, సక్సెస్ నిలబెట్టుకోవడం కష్టం. ఒకసారి సక్సెస్ అందరికి వస్తుంది లైఫ్ లో, ఒకసారి టక్ మన ఒక పీక్ వస్తుంది, దాన్ని నిలబెట్టుకోవడం ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో ఎప్పుడైనా నా వల్లే సక్సెస్ వచ్చిందంటే ఓకే, హోల్డ్ ఇట్ దేర్ అంట. అక్కడ గెలిచి చూపించు, మళ్ళీ చేసి చూపించు, దెన్ ఐ విల్ బిలీవ్ నువ్వు వచ్చిందా లేదా. సో ఎవరైనా తల్లిదండ్రుల మీద బ్లేమ్ చేస్తూ నాకు సక్సెస్ వచ్చిందంటే నేను కష్టపడ్డానంటే వెరీ గుడ్, మళ్ళీ కష్టపడి చూపించు. ఎప్పుడు కూడా అక్కడ చాలా కష్టం అయిపోతుంది. సో అందుకని వేర్ ఎవర్ ఇట్ ఈస్, ఎప్పుడు కూడా సక్సెస్ ఒక్కడి వల్లే వచ్చింది అనడం ఈజ్ ఎప్పుడు రాంగే. అందరూ కలిసి ఉంటే, కృషి ఉంటే, ఒక్కోసారి వాళ్ళ నెగిటివ్ మాటలు నేను పుష్ చేస్తాయి, ఒక్కోసారి అట్లా తల్లిదండ్రులు పుష్ చేసినప్పుడు. సో మై పాయింట్ ఇస్ నెవర్ ఎవర్ బ్లేమ్ యువర్ పేరెంట్స్. వాళ్ళ సర్కమ్స్టాన్సెస్లో, వాళ్ళ భయాలతోనో, వాళ్ళకున్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తోనో వాళ్ళు అట్లా పెరిగారు. వాళ్ళని మార్చగలిగే పొజిషన్కి నువ్వు వెళ్ళి వాళ్ళని మౌల్డ్ చేసుకోవాలి. నాకు తెలిసిన ఒక అబ్బాయి చాలా మంచి కంపెనీ, ఐటీ కంపెనీ పెట్టి, అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చి ఐటీ కంపెనీ పెడతాడని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చి ఐటీ కంపెనీ పెట్టి సక్సెస్ అయ్యి వాళ్ళ పేరెంట్స్ని ఫుల్ అంటే ఎంత ఇవ్వాలో వాళ్ళ పేరెంట్స్కి ఇచ్చి వాళ్ళని మార్చాడు. అలాంటి వాళ్ళని మార్చినప్పుడు హీ ఈజ్ రైట్. నా పేరెంట్స్ నాకు వద్దు అని అనుకున్నా అంటే ఈజ్ రాంగ్. సో వెరీ ఇంపార్టెంట్, అది ఆలోచించుకోవాలి. సో సక్సెస్ రావడం బై లక్ వచ్చిన కన్సిస్టెన్సీ ఈజ్ సో ఇంపార్టెంట్. చాలా మంది చూస్తున్నాం మనం, సక్సెస్ వచ్చి మళ్ళీ డౌన్ ఫాల్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అందుకని ఆ పీక్ ఉన్నప్పుడు నిలబెట్టుకోవాలి. ఆ పీక్ మన ఈగోతో చాలా ఆడుతుంది ఆట. సో వచ్చినప్పుడు నేను ఇట్లా చేసా అట్లా చేసా నా వల్లే, వెరీ వెరీ రాంగ్. అది ఎప్పుడు ఉండకూడదు. అండ్ ఒకసారి పీక్ వచ్చింది అంటే ఎనీ నాలెడ్జ్ అండి, ఎనీ ఫీల్డ్లో నాలెడ్జ్ పొగరొచ్చేస్తుంది. నాకు కొన్ని విషయాలు తెలుసు అనగానే ఫస్ట్ పొగరొచ్చేస్తుంది. ఇది మనం అన్ని ఫీల్డ్స్ చూస్తాం. నాకు తెలుసు అనగానే ఇంకా వాడు మాట్లాడడం స్టార్ట్ చేస్తాను, నాకు ఇది వచ్చు అదొచ్చు, వాళ్ళు నాకు తెలుసు వీళ్ళు నాకు తెలుసు అని. వెరీ రాంగ్. అది కంట్రోల్డ్ ఉండాలి. కొంతమంది ఇంత తెలిస్తే కూడా ఇక పొగడుతో ఫీల్ అయిపోతుంది, అదంతా నా వల్లే జరుగుతుందని. కొన్ని దగ్గర కూడా నా వల్లే నడుస్తుంది ఇది కంపెనీ అని, నా వల్లే నడుస్తుంది, నేను లేకపోతే కదా నడవదని కొన్ని మెంటాలిటీస్ వస్తుంటాయి. చాలా డేంజరస్. అంటే అలాంటి వాళ్ళని చాలా దూరంగా అబ్జర్వ్ చేస్తుండాలి. అలాంటి వాళ్ళ జోలికి వెళ్ళకూడదు. అన్ని నా వల్లే, అన్ని నేను అనుకున్నట్టే, నేను చేశాను, నేను గ్రేట్ అన్నా అంటే దూరంగా ఉండాలి.